తర్వాత వాళ్ళకి నాకు అండర్స్టాండింగ్ సెట్ అయింది, మాకు వర్కౌట్ అవుతుంది, నాకు ఇబ్బంది అయితే లేదు. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ ఈ స్పాట్లో అప్రాక్సిమేట్లీ ఒక 5-6 months అనుకుంటా. 5-6 months. ఓకే, అంతకుముందు కన్నా 2015లో నెక్లెస్ రోడ్ తెలుసా, పీపుల్స్ ప్లాజా అని, పీపుల్స్ ప్లాజాలోనే ఒక కార్నర్లో అప్రాక్సిమేట్లీ ఒక 1.5 year అబౌవ్ అక్కడికి వెళ్ళి ఒకసారి వెరిఫై చేసుకుంటే తెలుస్తుంది. ఓకే, 17 years ఉన్నప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వచ్చారని చెప్పి తెలిసింది ఇప్పుడు చిన్నప్పటి సంగతి మళ్ళీ నా గురించి వస్తున్నాయి క్వశ్చన్స్ అన్ని. అంటే నాకు తెలుసుకోవాలని క్యూరియాసిటీ పెరుగుతుంది మీ గురించి తెలుసుకోవాలని. అంటే 17 years నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చి ఒక డిఓపి ఇదామని చెప్పి కూడా మధ్యలో చాలా సంవత్సరాలు ఉన్నాయి బ్రో. నేను కరెక్ట్గా సినిమాకి యాక్సెస్ నాకు ఆ గ్రూవ్లో పడటానికి నాకు 4-5 సంవత్సరాలు పట్టింది. గట్టిగా ఇన్వెస్ట్ చేస్తాను అనుకుని వేస్ట్ చేశా. ఫ్రెండ్షిప్, పబ్బులు, అవి ఇవి ఎంటర్టైన్మెంట్ అవన్నీ 4-5 సంవత్సరాలు అలా లేసిపోయినాయి. దాని తర్వాత కొంచెం సీరియస్నెస్ వచ్చి ఐ థింక్ మేబీ 17, 18, 19, 20, 21, 22, 20, అప్రాక్సిమేట్లీ 22 ఉన్నప్పుడు ప్రాబ్లీ ఐ స్టార్టెడ్ గెటింగ్ టు ఫిల్మ్స్. అండ్ దెన్ మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకొని ఒక సాఫ్ట్వేరు, ఐటీ, కొన్ని ఎంఎన్సీల్లో కూడా పనిచేశాను. ఎందుకు ఆ డీటెయిల్స్ అన్ని, ఒక ఎంఎన్సీలో ఒక 4-5 సంవత్సరాలు, ఒక సాఫ్ట్వేర్ మొత్తం కలిపి 6-7 సంవత్సరాలు ఆన్ అండ్ ఆఫ్. మధ్యలో సినిమా కూడా చేశాను. అదే సినిమాస్ కూడా మీరు చేశారని చెప్పిన, ఏ సినిమాలు చేస్తారన్న? తెలుగు, హిందీ, తమిళ్, కొంచెం కన్నడ, భోజ్పురి, బెంగాలీ సినిమా కూడా పనిచేసా. ఆ పేర్లు కూడా నాకు గుర్తులేవు, నాకు చెప్పే ఇంట్రెస్ట్ కూడా లేదు. నాకు గుర్తులేవు. సో ఇవన్నీ గుర్తున్నాయి, ఇంత హిస్టరీ గుర్తుంది, ఇంత చరిత్ర గుర్తుంది, కానీ మీకు అవసరమైన విషయాలే గుర్తుంటాయి, అనవసరమైన విషయాలు గుర్తుంటాయి. నాకు అసలే ర్యామ్ సైజ్ చాలా చిన్నది, అందరిలాగా 12 GB అంత ర్యామ్ లేదు. నేను అంత ఓల్డ్ స్కూల్ 312 kbps తోటి నడిపిస్తున్నా. నాకు అనవసరమైన విషయాలు గుర్తుంచుకునే అంత ఓపిక నాకు లేదు. అంటే ప్రతి ఒక్కరికి ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే ఒకరు ఉంటారన్న మన లైఫ్ లో, అదైతే తల్లిదండ్రులు అయితే ఇంకెవరైతే. సో వాళ్ళని మిస్ అవుతున్నట్టు ఫీలింగ్ కానీ, వాళ్ళని వదిలిపెట్టి ఉంటున్నట్టు కానీ ఎప్పుడు అనిపించలేదా మీకు? గుడ్ క్వశ్చన్. 17 yearsలో ఇంట్లో నుంచి బయటకు వచ్చి దాని తర్వాత సెల్ఫ్ సస్టైనింగ్ మోడ్లో కొన్ని సంవత్సరాలు గడిపి, సెల్ఫ్ సస్టైనబుల్, సెల్ఫ్ ఇన్స్పైర్డ్, సెల్ఫ్ టాట్, నా ఎక్స్పీరియన్స్లో నుంచి, నా లైఫ్లో నుంచి నేను నేర్చుకున్నాను. స్కూల్లో, కాలేజీలో చదివింది వదిలించుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. ఆ చెత్త అంతా హిస్టరీ యాజ్ ఇట్ హ్యాపెండ్ నేను ఎప్పుడు చదవాలి. హిస్టరీ యాజ్ ఇట్ రిటర్న్, కరప్టెడ్, మ్యానిపులేటెడ్, ఆ వర్షన్స్ చదివి అదే నిజం అనుకుని ఆ భ్రమలో బతికేసా. తర్వాత వెరిఫై చేస్తే ఇన్ని సంవత్సరాలు ఇది కూడా ఇంత తెలియకుండా, ఇంత అజ్ఞానంలో బతికేస్తున్నాను, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అది వెరిఫై చేసి చూసిన తర్వాత నా చరిత్ర ఏంటి అంటే, నా చరిత్ర ఏంటంటే నా బ్యాక్గ్రౌండ్ కాదు, నా యాన్సిస్టర్స్ ఎట్లా బతికారు, ఏం చేశారు, ఎప్పటి నుంచి ఏం చేశారు, మనం ఏంటి ఇంత ప్రోగ్రెసివ్ లైఫ్లో బతుకుతున్నాం అని చెప్పి నా మీద నాకే అసహ్యం వేసింది. డిగ్రేడెడ్ లైఫ్, డిగ్రేడెడ్ జనరేషన్లో బతుకుతున్నాం. మన యాన్సిస్టర్స్ చాలా గొప్పగా బతికారు, కనీసం వాళ్ళ గురించి తెలియని కూడా తెలియదు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం పనులు చేశారు, ఎన్ని అచీవ్మెంట్స్ చేశారు, ప్రపంచానికి ఎంత కాంట్రిబ్యూట్ చేశారు కూడా మేము తెలియకుండా అజ్ఞానంలో బతికేస్తున్నాం. అవన్నీ తెలుసుకోవడానికి కొంచెం టైం పట్టింది. ఆ ప్రాసెస్లో కొన్ని సిస్టమ్స్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. మెడిటేషన్, యోగా, మార్షల్ ఆర్ట్స్, స్పోర్ట్స్, సినిమా, బిజినెస్. ఐ ఎక్స్ప్లోర్డ్ మై ఇంట్రెస్ట్. కొన్ని రకరకాల జాబ్స్ కూడా చేశా, నోవేర్ కనెక్టింగ్ టు ఈచ్ అదర్. ఈ జాబ్కి ఆ జాబ్కి సంబంధం లేని జాబ్స్ కూడా చేశా. నేను హైదరాబాద్కి ఫస్ట్ టైం వచ్చి నేను చేసిన జాబ్ నాకు ఇంకా గుర్తుంది. పుల్లారెడ్డి స్వీట్స్ పక్కన సోమాజిగూడలో సోనీ వరల్డ్ అని ఒకటి ఉండేది. మహేష్ రాజు అని ఆయన ఓనర్. దానికి సోనీ వరల్డ్ అంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అన్నీ ఉంటాయి. ఆ రోజుల్లోనే ప్రొజెక్షన్ టీవీ ఉండేది పెద్దది. నా ఫస్ట్ జాబ్ డెమాన్స్ట్రేటర్ టీవీ, నాకు గుర్తుంది. శాలరీ సమ్వేర్ అరౌండ్ 1500-1600. నా వయసు అప్పుడు 17.5 అప్రాక్సిమేట్ 17. అప్పటి నుంచి రకరకాల జాబ్స్ చేశా. ప్రతి జాబ్ కూడా ఫ్రమ్ ద సోర్స్ కోడ్ టు ద ఆప్టిమమ్ పర్ఫార్మెన్స్ టు ద ఎండ్ చూసా. దాని తర్వాత ఇంతేనా అనిపించింది. ఓహో, ఇది ఎందుకంటే దీనిలో స్కోప్ లేదా, ఇంతేనా. నీకు మొత్తం తెలిసిపోయిన తర్వాత నీకు, ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా నీకు పుస్తకం ఇచ్చారు, కథ మొత్తం చెప్పేసిన తర్వాత పుస్తకం ఇస్తే నువ్వు తిరిగేసి చదువుతావా? నేను తిరిగేసి చదివా. నేను ఎంటర్ అయిన ప్రతి ఫీల్డ్, క్రాఫ్ట్, జాబ్ మొత్తం తిరిగేసిన తర్వాత ఇంకేం లేవు తిరగడానికి పేజీలు అన్న తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేదు. జనాలకి ఎలా తీసుకుంటారు, ఎవరేమనుకుంటారు, సొసైటీ ఏమనుకుంటుంది నేను ఎప్పుడూ ఆలోచించలే. ఇట్ డోంట్ మేక్ ఎన్ ఇంపాక్ట్ ఆల్సో, డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నథింగ్ మ్యాటర్స్. ఎనీవేస్ ఐ డోంట్ హ్యావ్ ఎ మైండ్, నథింగ్ మ్యాటర్స్. ఓకే, పేరెంట్స్ అంటున్నాను నేను. పేరెంట్స్ మంచి టాపిక్. ఇందాక ఎక్కడికి స్కిప్ అయినట్టున్నా.
యా 1979 25th జూన్ పుట్టాను కాబట్టి ఒక ఫ్యామిలీలో పేరెంట్స్ ఉన్నారు. అది ఒక యాక్సిడెంట్, ఒక కోఇన్సిడెన్స్, కర్మ థియరీలో చెప్పాలంటే ఏదో ఒక కోఇన్సిడెన్స్, ఒక ఇన్సిడెంట్ అంతే. మన ఇండియాలో ఎస్పెషల్లీ సదర్న్ ఇండియాలో అంత పొజెసివ్నెస్, అంత ఓవర్ ప్రొటెక్టివ్నెస్, అంత ఆర్థోడాక్స్, ఇవన్నీ విషయాలను పక్కన పెడితే ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఎవ్రీ బీయింగ్ ఒక సైకిల్ ఉంటుంది, ఆ సైకిల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది నచ్చినా నచ్చకపోయినా. మేబీ నేను కొంచెం మధ్యలో చైన్లు కొంచెం లింక్స్ బ్రేక్ చేసుకొని నేను కొంచెం అవే వెళ్ళానేమో. అలా జరుగుతున్న సిస్టంలోనే నేను అలా పుట్టా, ఒక ఫ్యామిలీకి సంబంధించి 17 years ఉన్నా. దాని తర్వాత మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఆన్ అండ్ ఆఫ్ వెళ్తూ వస్తూ ఉన్నా. నాకు అంతకంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు స్మార్ట్గా, నాకు ఇంట్రెస్ట్ లేదు నా గురించి మాట్లాడటం అని చెప్తున్నా. విలేజ్ ఒకటి చెప్పండి, ఎక్కడ మీరు? ఎక్కడ విలేజ్ కాదు తమ్ముడు, గుంటూరు అనే ఒక ప్లేస్. గుంటూరులో గుంటూరే. స్కూలింగ్ అంతా లూథరన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. పొద్దున్న లేస్తే స్కూలు ఇవన్నీ జరిగే ముందు చేతిలో పుస్తకం పెడతారు, ఏదో ఒక పేజ్ చదవాలి. చిన్నప్పటి నుంచి ఒక 17 versions బైబిల్ చదివేశా చిన్నప్పటి నుంచే స్కూల్లోనే. ఐ థింక్ 5th, 6th, 7th standard ఉండేసరికి ఎన్ని అవైలబుల్ బుక్స్ ఉంటే ఏంటి అని మొత్తం చదివేశా. ఓ అలాగా అలాగా అని చెప్పి అనుకున్నా, అవన్నీ నిజాలు అనుకోని. తర్వాత కొంచెం వయసు వచ్చి అవగాహన వచ్చి కొంచెం రీసెర్చ్ చేసి డిస్కవరీయో నేషనల్ జియోగ్రఫిక్లో ఒక ఛానల్లో ఒక ప్రోగ్రామ్ చూసా, డాక్యుమెంటరీ, అన్కవరింగ్ జీసస్ క్రైస్ట్ టూంబ్ అని అనుకుంటా టైటిల్. ఒకసారి చూడండి. అది చూసిన తర్వాత క్రిస్టియానిటీ గురించి మాట్లాడండి. 2024 years క్రితం క్రిస్టియానిటీ లేదు, జీసస్ క్రైస్ట్ లేడు అని చరిత్ర చెప్తుంది. మ్యాన్ మేడ్ రిలీజియన్ పైన ప్రపంచానికి ఎందుకు అంత మమకారం నాకైతే తెలియదు. సమ్ 1800 years క్రితం ఇస్లాం లేదని చెప్తుంది. మొహమ్మద్ ప్రవక్త, సోకాల్డ్ SAW ప్రాఫిట్ లేడు అని చెప్పి చరిత్రలో చెప్తుంది. వాటిపైన ఎందుకు సరే ఓకే, నాకు ప్రాబ్లం లేదు ఏ రిలీజియన్ పైన. వాటిపైన ఉండే కనీసం 1% నీ మాతృభూమి, నీ పేరెంట్స్, నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించుకుంటే ముందుకెళ్తావు. కానీ వాళ్ళు ఎవరో ఏదో రాశారు, ఆ పుస్తకాల్లో ఉన్నాయి, అదే కరెక్ట్, ఓన్లీ వన్ వే, దెర్ ఈజ్ నో అదర్ వే. ఓకే, రిలీజియన్ గురించి మరి కాంట్రవర్సీ అవుతుంది చెప్తున్నారు కదా మీరు. అక్కడి నుంచి వస్తున్నా. అలాంటి ప్రాసెస్లో ఇండియా అంటే ఇప్పుడు ఇండియా పేరు, అప్పుడు వేరే పేరు ఉండేది. మీరు ఏ టైం పీరియడ్కి వెళ్ళి రీసెర్చ్ చేసుకుంటే ఆ టైంకి సంబంధించిన పేరు వస్తుంది. సనాతన ధర్మం అని ఒకటి ఉంది. సనాతన్ ట్రాన్స్లేట్స్ టు ఎటర్నల్, ధర్మం ట్రాన్స్లేట్స్. ఇది లవ్ మ్యారేజ్, సేమ్ క్యాస్ట్, ఇంటర్ క్యాస్ట్ కాదు. నా భార్య 4th month ప్రెగ్నెంట్. నేను కూరగాయల మార్కెట్లో, వరంగల్లో కూరగాయల మీది రోజు 11 గంటల వరకు ఇంటికి వచ్చేది. ఇంటికి వచ్చే వరకు ఇంట్లో నా భార్య లేదు. మా అమ్మ బయట కూర్చున్నది చిన్న ముఖం చూసి, క్యావా జీ అన్న, క్యావా అమ్మి అంటే వేసి బాతేసా. బాధపడడం ఎందుకు అని బట్టలు ఇడిచేసిన, వేరే బట్టలు వేసుకున్నా. అప్పుడు నేను బీర్లు తాగేది. బార్లకు పోయినా ఒక బీర్ గుద్దినా, ఒక బీర్ తీసుకున్నా, బొడ్లో పెట్టినా. అప్పుడు ఇన్ని ఆటోలు లేవు సార్, 3 రూపాయల రిక్షాలు. ఇది రాబోయే అన్న, రిక్షాలు ఊకున్నా పోయినా. ఇక్కడ శ్రీదేవి టాకీస్, ఇక్కడ ఒక 200 గజాల దూరంలో వాళ్ళ ఇల్లు. రిక్షాని చెప్పిన, నేను 10 నిమిషాల వరకు రిటర్న్ రాకపోతే నా కొడుక పలానా దగ్గర పోయి చెప్పు. అప్పుడు దోనపల్లి రమేష్ బాబు ఎమ్మెల్యే, టీడీపీ ప్రభుత్వం. సరే అన్న అన్నాడు. నేను సగం బీరు తాగి మనకి సగం బీరు ఇచ్చిన. పోయి 2 బీర్లు తీసుకురా. అప్పుడు బీర్ ఎంత బాబాయ్? 25-26 రూపాయలు. 2 బీర్లు తీయపని పైసలు ఇచ్చిన. రిక్షోడు పోయిండు. నేను పోయి ఆ సాయిబాబా గుడి కాడ కూకున్నా బాబాయ్. అడొక టెంపుల్ ఉంది టాకీస్ వెనక. ఇక నాకు మెంటల్ వేస్తాంది. బిల్డింగ్ పెద్దది, 3 అంతస్తులు. పోయినా బెల్ వచ్చిన గేటు పక్కన. నా భార్య చెల్లి వచ్చింది, మరదలు. దండం బావా అన్నది. చాలా కూర్చోడానికి ఏమన్నా దేపో అన్న. కుర్చీ తీసుకొచ్చేసింది, రేక్ కుర్చీ. కొన్ని నీళ్ళు దేపో అంటే ఇంట్లో పోయింది సార్. నా బామ్మడిది పండుకొని ఉండే, పెద్ద బామ్మడిది. దొంగ కొడక వచ్చినావురా అని గడ్డపారా తీసుకొని మీదికి వచ్చిండు బాబాయ్. లేచిన కుర్చీ మడతబెట్టినా. ఇక్కడ బట్టిగా గిట్లా అంటేనే పానం పోతుంది. అరే ఓ కమ్మినేగా, మంచిగా ఉన్నావో మౌజ్ అవుతా. మౌజ్ అంటే అరటిపండు, కడుపు నింపుతా. బక్కగా కర్రగా గింతే ఉన్నాడు కదా అని అనుకొని మీదికి వచ్చినావు అనుకో, నా కొడక పందిని కోసినట్టు కొత్త పందిని
సూపర్కు కాటన్ అది కాడతాం అన్నా బయటికి వచ్చేసిన. నా భార్య నా మాటలకి బురికేసుకున్నది బయటికి వచ్చింది. భయపడ్డది కదా. చూసినావు బే, ఇది మొగ లక్షణం అన్నా. నా భార్యను తీసుకొని ఇంటికి వచ్చిన. నా చిన్న బామ్మడి ఏం చేసిండు యూసుఫ్ గాడు, వీడి దేనికి వంగడు లొంగడు, వీడిని వేసేద్దామని డైరెక్ట్ మీ అటువంటి పిల్లలకు 10 లక్షలు ఇచ్చిండు. అక్కడ ములుగు రోడ్ దగ్గర పెద్ద మరగడ్డ అని ఉంది, రౌడీ షీటర్ ఏరియా. ఇస్తే అప్పుడు నేను కూరగాయలు అమ్మేది వరంగల్ మార్కెట్లో. డబ్బులు ఎవడైతే తీసుకున్నాడో వాని అన్న నా క్లాస్మేట్, వానికి తెలిసి నా దగ్గరికి వచ్చిండు తెల్లారి. అప్పుడు బాక్సులు వచ్చేది టమాటాయి, చెక్క బాక్సులు కట్టేయి. నేను కూర్చొని ఉన్నా, వచ్చిండు. నమస్తే పాషాబాయ్ అన్నాడు. దారా కూర్చో, ఇటేట వచ్చినావు అన్నీ అన్న. కూర్చుండబెట్టిన. హోటల్లో నువ్వు చెప్పిన ఛాయ్ లారే అన్న. ముందర ఛాయ్ తాగు, తర్వాత మాట్లాడదామన్నా. లేదన్నా నీతో మాట్లాడాలి అన్నాడు. పైలే ఛాయ్ పియో. వాడు బీడీ సిగరెట్ తాగడు, మనకు అలవాటు. ఛాయ్ తాగి సిగరెట్ అంటూ పెట్టి కూకున్నా. వాడేదో ఇంపార్టెంట్ పనికే వచ్చిండని చెప్పని నా మొత్తం సరుకంతా పక్కనోనికి ఇచ్చిన. మొత్తం సాయంత్రం వస్తా, నీకు తోసిన కాడికమ్మ అంటే సరే అన్న అన్నాడు. మొత్తం బాక్సులన్నీ మన దగ్గర జమాయించిన. నడరా అని మంజుబార్ అని ఉన్నది, విజయలాడి కింద కూర్చుండబెట్టిన. తాగుతావా అంటే లేదన్నా, తాగుడు కాదు, నీతో మాట్లాడాలి అన్నాడు. ఏందిరా సమస్య, ముఖం చిన్నగా చేసుకున్నావు, ఇంట్లో ఎవరనుకన్నా హెల్త్ బాగలేదా? కాదన్నా అన్నాడు. 2 బీర్లు తేపో అన్నా. నా దగ్గర డబ్బులు తీసుకోరు. ఫ్రీ వరంగల్లో వైన్స్ కానీ బార్ కానీ దానికి ఒక కథ ఉంది. 2 బీర్లు తెచ్చి ముంగడ పెట్టిండు. ఓపెన్ చేయరా అన్న. ఓపెన్ చేసిండు. తాగుమని ఇచ్చిన. వాడు తాగడు, అయినా తాగిండు. తాగి ఏడ్చుకుంటూ చెప్పిండు, బాబాయ్ నిన్ను చంపడానికి నీ బామ్మడికి 10 లక్షలు ఇచ్చిండు నా తమ్మునికి అన్నాడు. నువ్వు నాకు కలిసినట్టు కానీ నేను నీకు కలిసినట్టు కానీ ఎవరికి తెలియదు. రిక్షా ఎక్కువ, అప్పుడు 3 రూపాయల రిక్షాలు, ఈ 100 తీసుకో, రిక్షా ఎక్కువ, ఇంటికి వెళ్ళిపో. వాడు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. జాగ్రత్త అన్న అన్నాడు. నువ్వు బో, ఇంటికి పోయి బాగా ఆలోచించిన బాబాయ్. ఇవాళ ఇతనికి 10 లక్షలు ఇచ్చినావు, ఇతనితో పని కాలా, రేపు నీకు 20 ఇవ్వచ్చు, కోటీశ్వరుడు. బాగా ఆలోచించిన. ఒక కమ్మరాయన దగ్గరికి పోయిన, పెద్ద మనిషి దగ్గరికి. నమస్తే బాపు అన్న. ఏం కావాలి బిడ్డ అన్నాడు. 2.5-3 కిలోల గొడ్డలి, దానికి ఇనుపది ఉండాలి, కామ పెడితే రావాలి, తీస్తే పడాలి, థ్రెడ్లు ఉండాలి. అంటే ఎప్పుడు కావాలి బిడ్డ అన్నాడు. నువ్వు ఎప్పుడని, నీకు ఎంత ఇవ్వాలి డబ్బులు అంటే 400 అడిగిండు. 600 ఇచ్చిన బాబాయ్. రోజు పోయి సాయంత్రం ఒక బీరో, ఒక క్వార్టర్, ఒక 90 ఇచ్చేది. ఆ పెద్ద మనిషి కడుపు చల్లకుండా వారం తర్వాత సూపర్ చేసి ఇచ్చిండు. నా దగ్గర ఎప్పటికో టవల్ ఉంటుంది. ఇప్పిన గొడ్డలి అందులో ముడేసిన, భుజానికి వేసుకున్న, కామాయిన్లో నూకిన పైంట్లకు. ఇంటికి పోయి పడుకున్నా. మా అమ్మకి అనుమానం వచ్చింది, వీడేదో చేసేటట్టే ఉన్నాడని. తెల్లారు లేచిన, మార్కెట్ పోయినా, అమ్మేదేదో అమ్మిన. ఇంటికి 1 కిలో మటన్ తీసుకపోయినా. మేము గొడుకుర తినం. కిలో మటన్ ఇంటికి పంపించిన. మా అమ్మకు చెప్పు ఇవాళ ఇంటికి రానని. ఏడికి పోయిండు అంటే టమాటా తోట ఉన్నది, మాట్లాడుకోవడానికి పోయిండు అని చెప్పన్న రిక్షోనికి. వాడు అట్టే అమ్మకి చెప్పిండు. టాకీస్ కాడికి వినా బాబాయ్. ఇక్కడ థియేటరు ఒక 200 ఫీట్ల దూరంలో వాని కొంప. 2 టికెట్లు తీసుకున్నా కాక, సినిమా టికెట్లు. ఫస్ట్ షో లోపలికి పోతానా, ఒకడు బయటికి వస్తాడు. వట్టిగానే వానికి బిడల్ 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 అని పెట్టినా. వట్టిగానే వానికి రక్తం వస్తా అంటే మేనేజర్ భయపడి చచ్చిపోతాడు వాడని ఫోన్ చేసిండు సుబేదారి పోలీస్ స్టేషన్. అప్పుడు పోలీసు వాళ్ళకి ఇటువంటి చెడ్డీలు, సైకిల్ కో కట్టే, గన్ను గిన్నె ఏది లేదు. 2 సైకిల్ వేసుకొని వచ్చిండ్రు. ఎందుకు కొడతాను అన్నారు. వట్టిగానే, అప్పుడే వట్టిగానే నడు అన్నాడు. నడు. లంబాడనే శేషారావు సిఐ గారు మనకు మంచి పరిచయం. అరే ఈ ఇసుకు కైకులాయరే భయ్, ముందుగా టైం అయ్యి పేరు రాయి, నేను సంతకం పెడతా. అది ఇంపార్టెంట్ నాకు. 10 నిమిషాల తర్వాత జమీదారికి చెప్పిండు రైటర్కు, టైం అయ్యి
మనతో సంతకం తీసుకొని పంపి లేకపోతే నా మెదడు తింటాడు అన్నాడు. ఆ జమీదారానికి 50 రూపాయలు నోటు ఇచ్చిన, వాడు సంతోషం. అప్పుడు 50 అంటే మస్తు పైసా. ఇంటికి ఇక టాకీస్ కాడికి పోయినా బాబాయ్, టాకీస్ కాడి నుంచి బయటికి వచ్చిన ఖచ్చితంగా 5 నిమిషాలు తక్కువ 8 గంటకి ఇంటికి వస్తాడు. అప్పుడు యమహా బండి వానికి కొద్దిగా వేసుకొని వస్తాడు. ఒక సాకలి పిల్ల అని పిలిచిన, ఇటారా బాబు అన్న. ఏంది బాబాయ్ అన్నాడు. 20 రూపాయలు నోటు ఇచ్చిన. యూసుఫ్ గారు ఇంటికాట రాగానే, వాని పేరు యూసుఫ్. నేను ఎవడో తిడతా అన్నాను. వాడు తాగిన వైకంలో అని వస్తాడు. సరే అన్నా అన్నాడు. నువ్వు పో ఆడ ఊకో, వాడు బండి దిగంగానే చెప్పన్నా. వాడు ఇంటికాడికి పొంగని విడిపోయి చెప్పిడు ఆ పొలగాడు. అన్నా యూసుఫ్ భాయ్ ఎవడో తిడతాను నిన్న అన్నాడు. ఏ అని వస్తాను ఇట్లా నీ అక్క ట్రాన్స్ఫారం కాడికి పోయినా కరెంట్ బంద్ చేసిన, డైరెక్ట్ బంద్, మొత్తం లైట్లు బీకినాయి. గొడ్డలికి ఇప్పి పెట్టినాక ఇట్లా మూల తిరుగుతాడు బాబాయ్. వాడు తీసి ఈడ కొడితే కాడ పడ్డాడు. డైరెక్ట్ 4 దెబ్బలు తగిన అడ్డం పడ్డాడు. అప్పుడు మంగళకత్తికి డైరెక్ట్ గా వచ్చేది, ఇప్పుడు బ్లేడ్ పెడుతున్నారు. ఛాతి మీద కాలు పెట్టి దేక్సాలే ముండెత్తుకపోయినా బే, నువ్వు 10 లక్షలు ఇచ్చినావు, నేను కేవలం 2000 ఖర్చు పెట్టినా అని గొంతు ఎట్లా కోసిన ఎరికైనా యాటానికి వస్తారు చూడు, గుంజి పడేసిన. ఎందుకంటే వానికి మాట వస్తే నా పేరు చెప్తాడు. బతికిండి, సచ్చిండు 3 రోజులకు. నా భార్యకు అనుమానం వచ్చింది. షర్టుకు లైట్ గా రక్తం తగిలి ఉండే, ఫుల్ షర్టుకు కప్స్ పెట్టినా. కాంగయ్య అని అడిగింది, నీకు అవసరమా? అప్పుడు 4-5 నెలలో పెట్టినట్టు, పిల్లలు బుట్లే. ఇంకా ఆపుకు జురత్ క్యా, మొగోడన్నాక బయటికి పోయినాక 100 పనులు ఉంటాయి. మా అమ్మకు అనుమానం వచ్చింది కాక. నా భార్య పన్నాక మెల్లగా వచ్చి లేపింది. లేచిన చల్ బాహర్ గంగే అన్నది. మాది చాలా పెద్ద ఇల్లు. బయటికి వచ్చినాం, బయట కూర్చున్నా, సిగరెట్ పీలే అన్నది. మా అమ్మ ముంగట నేను తాగుమని అంటే అంత దూరం పోయి తాగిన. కాంగాయతు అన్నది. కైకు అమ్మి అన్నాను. ఎందుకమ్మా అన్నా. నువ్వేమైనా చేస్తే చెప్పు. చేసిన నీ కోడలన్నా వేసి పడేసిన. మా అంటే ఇవాళ రేపు ఎల్లుండి 4-5 రోజులు బతుకుతాడు. నీకేమన్నా డౌటా అంటే, లేదు బిడ్డ వాళ్ళు ఇంకిద్దరున్నారు, ఏమన్నా చేస్తే అంటే నా బొచ్చొక్కటి బీకరు వాళ్ళు. ఇదంతా నా భార్యనది. 2 టికెట్లు ఆమె చేతిలో పెట్టినా, సినిమా టికెట్లు. నా పెద్ద బొమ్మది కారు వేసుకొని వచ్చిండు తెల్లారి. గేట్ కాడికి వచ్చి గేట్ కొట్టి నేను అనుకున్నా వాడు వస్తాడని. నేను గేట్ తీసి బయటకు వచ్చిన, మీద పడి ఏడుస్తాడు. చావు వారే అన్నా, హైమత్ క్యావు వారే అన్నా. తమ్ముడిని ఎవరో నరికిన్లు అన్నారు. ఇలా యాక్టింగ్ చేయకు, నువ్వు మీ చెల్లెని నేను తయారు చేసి తీసుకొస్తా, చల్ నికాల్ గాడి కారుది పో. పోయిండు. ఇంట్లోకి పోయినా, మా అమ్మకి చెప్పిన నీ కోడలను తయారుగా అమ్మను, వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగలేదట, కొంచెం స్వీంచి తీసుకొస్తా అన్నది. జాగ్రత్త బిడ్డ అని మా అమ్మ 1000 రూపాయలు ఇచ్చింది. అప్పుడు డబ్బులు జేబులో పెట్టుకుని ఉన్నాయి నా దగ్గర, అయినా మా అమ్మ ఇచ్చింది. ఆమెను తీసుకున్న రిక్షాకి పోతానం బాబాయ్. అప్పుడు పిల్లలు కాల, దవాఖానా కాడికి రిక్షా పోయింది. ఎంజం చాలా పెద్దది. లోపడి పోనీరా అన్న రిక్షానికి. వాళ్ళు లోపడి పోనిస్తాడు. ఈమె నన్ను అడిగింది, ఎవరిన లోపల అంటే ఓ ఫ్రెండ్ ఉన్నాడు చూసిపోదాం అని చెప్పిన. ఎమర్జెన్సీ వాడి కాడికి రిక్షా పోయింది. ఆపురా అన్న. వాళ్ళ బంధువులు, వాడకట్టోళ్ళు, కావలసిన వాళ్ళు సుమారు ఒక 2000 మంది ఉన్నారు బాబాయ్. దిగన్న రిక్షా చూడు, లోపలి పోయి నువ్వు కొట్టుకొని ఏడ్చినావు అనుకో, ఉన్న పిండం జారుతుంది. అప్పుడు నేను బ్లేమ్ అవుతా. సైలెంట్గా పోదాం, సైలెంట్గా వస్తాం. ఏమైందనేది లోపలి బా అన్న. చేయి పట్టుకొని నడుస్తానా బాబాయ్. ఒక్కొక్కరికి ఉచ్చా పడుతుంది. అందరు దూరం జరుగుతాను. భయం ఉండాలి అని మిస్సాలు దువ్వినా. डर रहना साले, हाथ डालेंगे ना हाथ कतरता हूँ, చెయ్యేస్తే చెయ్యి నరుకుతా. కాలా పాషా బోల్తే బే
The first one is motion and mechanical engineering. The second one is sound engineering. The third one is all about optics engineering. Where did you get this information from? What kind of... This information, when did you started learning everything? This is all my self-study. Okay, nobody taught me. Nobody taught me neither the theory nor the numerical examples. What I've solved so far. You know, guys, I've approximately completed 1K plus. Okay, 1K. In how many years? It took about less than 100 days. 100. That's it. Okay, and in another 10 days, I would be completing the whole of physics, relevant engineering domains. Numerical examples, I would be solving all of them within a given stipulated time of about 10 days. That's it. So could you please tell me about yourself, your name, where are you from, your parents, everything? My name is Pasture, Bible, Orphan, Tony, Apple, Cross, Edison, born Florida, United States of America. My mom, Detroit. My dad is born Texas. And my beloved US guys, you know, I request you to please forgive me, since I'm going to work in Netherlands. You should be knowing it as Holland, right? Okay, there I intend to work. Should be either Amsterdam, the capital of Holland, or nearby the island by name Marken Islands. Okay, or Tucson Islands. So how come you are in India? Why aren't you staying there? My great dad, you know, this gentleman, he migrated long back in 2005, okay, to India, and since then we are here. I'm grown up under my mom dad supervision, okay, and my dad strictly warned me not to make friendship with anybody, okay, okay, live your life, study, play. And he played a lot of cricket with me, okay. But but you know, guys, I learned this game cricket in 15 days, honestly speaking. So Tony, tell me, where do you stay here? Where do you eat? Like, tell everything. Yeah, I learned cricket self-learning. That is, left-hand fast bowling, left-hand orthodox spin, left-hand leg breaks. And the right hand medium fast I'm a medium fast seamer, okay, and right arm leg spin, right arm off spin. These are the 6 new talents which I could trace out, and many thanks in this regard to Saint Solomon, the Bible hero, okay. So what do you eat in a day? Where do you stay? Where do you take bath? Everything. Sure. And because of Saint Solomon, I could take a try learning self-learning, cricket, soccer, chess, all the sports, athletics. You know, I can complete the race within about 7 seconds. Absolutely 7 seconds. And this is all self-training. Nobody teach me at all. Okay. Bus Bay is my library where I'm going to study. At this moment of I'm going through this electrical engineering. I completed. Complete electrical engineering. Yes, I completed electrical engineering. Completed. Okay, nuclear sciences, numerical examples. I completed. Theory, everything completed. Okay, before I step into Holland to work there as a nuclear radiation engineer, then before that I would complete this nuclear physics engineering theory. I would complete all the revision which is most required. So why don't you believe in degrees and all? You don't have any degrees now. What's the difference between degrees and this education? You don't believe in any degree, qualification or something as of that? Yeah, in this regard, I intend to work. I intend to appear for online nuclear sciences engineering exam. Okay,
Okay. Yes. A smart question with you guys, with the employees, whoever globally. Okay. If I have a certificate and I gold medalist, would you give me whatever I asked you for? Would you give me? Would you pay me? No. No, right? And I say I don't have knowledge. Would you pay me? No. Right. Okay. And if I say, guys, I have knowledge and I challenge your staff there working, okay, despite of their experience, their seniority, whatever, I don't care all that. Okay. I have the knowledge. I challenge your staff. So what all you have been learning from what long time? What exactly you have completed apart from electrical engineering? See, I started with nuclear sciences engineering. Okay, I completed theory part. Then I solved 1K numerical examples from nuclear physics. Okay, and electrical engineering. Also, I have completed, and I have also completed mechanical engineering numerical examples, all done through. Okay, and in another 10 days I would be completing this optical engineering, sound engineering, and followed by motion and mechanical engineering numerical examples. Where do you get food, living, everything from? Where do you stay here? Yeah, since I am studying since 18 months. Okay, because I study people, the senior citizen, my friends, school students, they all give me food. They encourage me a lot. They always tell me, study well, study well, study well. You have written something over here, no? On the board, you thank something. What was the thank notice all about? Yeah. When I came to this city, I purchased the Oxford English Dictionary, and I just groomed out my best level. And out of the whole Oxford Dictionary, this consists of about 10k words, okay, with synonym there, okay. And out of all 10k, I never had phrases about 300, okay. I never heard about it, okay. And I have add on 100 the supplements which I can use it during my conversation at my interviews, okay, so that they would give me a job, right? Okay. So you want to challenge everybody. Whom do you want to challenge? It's already challenge, man. I know the strengths of all the professionals, okay, be it nuclear scientist, be it a doctor, be it anybody, okay. The theory is absolutely peanuts for me. Consuming peanuts. Theory, any subject is absolutely understanding is peanuts, and my logical thinking, by the grace of Almighty, and mathematics is absolutely good. Okay, since I solve the numerical examples faster, so that I want to complete the syllabus as soon as possible, right? So I got 90%. Okay. Where did you get 90%? That's what I've just told you guys. If I intend to solve the numerical examples faster in order to complete the syllabus faster, then I would get scoring of about 90%. Okay, and if I do it slowly, then not less than 99. Okay. So did anybody try to help you? Any politician, any people over here, any of your community people? Did anybody help you? These politicians from India are no match for me. Let us understand this, guys. Okay, they don't speak English. They can't speak Telugu. They don't know Hindi. I challenge their caliber. I challenge the caliber from here. I can read, speak, write English, Telugu, Hindi. Absolutely fluent. They are no match for me. And all the passages pertaining to the knowledge of Bible, I'm the best. So do you preach Bible or what? Or you preach any religion? Yes, very much. I love to go and preach the gospel of Lucas, okay, and Saint Rock as well. Okay, and like if you need any help, like we want to talk to anybody, what is that you want to tell to everybody over there? See, as a politician, once I step into Netherlands. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.